మనం చూస్తే కనుక G20 అనేది ప్రపంచంలో చాలా ఎమర్జింగ్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఈ గ్రూప్లో చాలా ముఖ్యమైన దేశాలు కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా 2023 ఇండియాలో ఎప్పుడైతే G20 జరిగిందో ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో భాగమైంది. అయితే మనం సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే అమెరికా ఎలాంటి చెప్పినా సరే సౌత్ ఆఫ్రికా G20 సభ్యురాలే. అయితే మనం సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సిరిల్ రామఫోజా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఒక మాట అన్నారు. సౌత్ ఆఫ్రికా G20లో మెంబరు. సౌత్ ఆఫ్రికాకు ఆ హక్కు ఉంది. సౌత్ ఆఫ్రికా ఇంకొక దయాదాక్షిణ్యాలతో అక్కడ లేదు. సౌత్ ఆఫ్రికా ఒక సోవరెన్ డెమోక్రటిక్ కంట్రీ. ఎలాంటి ఇన్సల్ట్స్ను భరించుతూ ఎలాంటి ప్రెజర్స్ను తీసుకోదని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ G20 అనేది 1999లో ఏర్పడిన గ్రూప్ అనమాట. మనం చూస్తే కనుక అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, తుర్కీ, యూకే మరియు ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో సభ్యులుగా ఉన్నాయన్నమాట. మనం చూస్తే ఆఫ్రికనీర్స్ ఎవరైతే వైట్ మైనారిటీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో దాదాపు వాళ్ళు 5 నుంచి 7% వరకు సౌత్ ఆఫ్రికా జనాభాలో ఉన్నారనమాట. రీసెంట్గా మనం చూస్తే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ రైట్స్ భూ హక్కుల విషయంలో సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం కొత్త చట్టాలు వస్తున్నాయి అని చెప్పి కూడా అక్కడ చర్చ జరుగుతుంది. సౌత్ ఆఫ్రికాలో మనం గమనిస్తే కూడా ఇప్పటికి కూడా 3/4 ఆఫ్ ద ల్యాండ్ వైట్స్ చేతిలోనే ఉంది. ఎవరైతే వైట్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉందన్నమాట. సౌత్ ఆఫ్రికాలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ కావచ్చు, ఇవంతా కూడా ఎక్కువగా దాదాపు 3/4 ల్యాండ్ అనేది ఇంకా కూడా వైట్ మైనారిటీస్ చేతిలో ఉంది.